అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విషయం ఏంటంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు రాజోకలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో చూశాను. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని పాపం ఎందుకో కానీ దాని గురించి ఎత్తుకోలేదు అనుకుంటాను. దాని గురించి ఏం చెప్పాడా? దాని గురించి ఏమీ మాట్లాడలే, పత్రికలు అక్కడే కనిపిస్తాడు. కానీ పక్కనున్న అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి భరత్ మాత్రం మాట్లాడాడు. ఏమని? నా తాతగారు ఉన్నప్పుడు నెత్తి తాగాం, ఆ రోజు ఎన్డీఏలో వచ్చి వాజ్పేయి గారు చెప్పేది ఆపేపాం, రేపు కూడా అదే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. 3 సార్లు చెప్పాను, మళ్ళీ వెళ్తున్నాను. ఇవాళ పోటీ చేస్తుంది ఎన్డీఏ అభ్యర్థి, దాని పాలసీ కింద అనౌన్స్ చేయొచ్చు కదా. దీన్ని ఇదే గుజరాత్లో వస్తే నువ్వు చేయడం మానేసావా? మరి ఇక్కడ ఎందుకు ఎన్డీఏ నువ్వు అభ్యర్థి అయినప్పుడు వచ్చి చేయకంట, ఎవరు చూపులో పోగొడతాను, రేపు అయితేనంట అది చేస్తాడు. ఈ పార్టీ అభ్యర్థి మనం చెప్పారు, గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు, మన్నాడు వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు, దాన్ని రద్దు చేద్దన్నాడు. ఎవరు నమ్ముతారు దీన్ని? సూటుకు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ మీద ఎన్డీఏ తాలూకా స్టాండ్ ఏంటి? మీరు ప్రైవేటీకరణకి మద్దతా లేదు జాతీయ సంస్థ ఉంచాలని నిర్ణయం ఉంటే చెప్పించండి ఎన్డీఏ నేతలతో. అంతేగాని రేపు నేను అయిపోతే నేను వచ్చేస్తే ఏదో మన పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఒక సామెత చెప్పాడైనా, ఏరు లేనప్పుడు వచ్చి ఏంటి మల్లప్ప ఏ దాడి పారపొడి మల్లప్ప అని చెప్పారంట. అలాగే రేపు వచ్చి పారపొడి చెప్పినాక అనిపిస్తుంది. పూర్తిగా దీన్ని ఈ ద్వంద్వాకిని పూర్తి ఖండిస్తున్నాం. మా స్టాండు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం, మేము దానికి వ్యతిరేకం. మా పార్టీ విధానం, మా వ్యక్తిగత విధానం. దానికోసం రేపు పార్లమెంట్ సభ్యురాలకి ఈ ప్రాంతంలో ఎన్నికైన తర్వాత ఏ పోరాటానికైనా ఇంటా బయట సిద్ధం. ఝాన్సీ గారి తరఫున చెప్తున్నారు, ఆవిడ కూడా చెప్పింది, నేను కూడా చెప్తాను. అది ఇప్పుడు చెప్పండి. ప్రకటన చేసినప్పుడు ఆపాం కదా. 4 ఏళ్ళు ప్రకటన చేసిన తర్వాత వెంటనే మా అభిప్రాయాలు చెప్పాం, కాదని చెప్పాం. ప్రధానమంత్రి సాక్షిగా పక్కనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మాట్లాడి చెప్పారు. లేఖలు రాసాం, పార్లమెంట్లో మాట్లాడాం, బయట మాట్లాడాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. రేపు కూడా మా పక్కన మేము చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ ఏ యాంగిల్ అయినా దానికి సపోర్ట్ చేసి ఉండి దానికి ఎన్ఓసి మీ ఇస్తే అప్పుడు మీరు అన్నాయి. ఎన్ఓసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. 4 ఏళ్ళు ఎవరు చేయలేదు, మేము చేయలేదా? మేము లీడ్ ఇప్పుడే తీసుకుంటాం చెప్తాం కదా, లీడ్ తీసుకోండి చెప్తాం కదా. మేము లీడ్ తీసుకుంటున్నా వాళ్ళు వచ్చి వాళ్ళతో కలిసిపోతే. ఇవాళ భారతీయ జనతా పార్టీతో ఎవరు కలిసారండి? ఎన్డీఏలు ఎవరు భాగస్వామి అయ్యారు? ఎవరు జాతీయం చేస్తారంటే ఎవరిది? దీంట్లో లోపగారి లాలుచి ఎవరిది? మాదా? లోపగారి లాలుచి మాదా? లోపగారి లాలుచి తెలుగుదేశం పార్టీది పాచిపోయిన లడ్డూలు ఇస్తానన్న సెలబ్రిటీ పార్టీది. ఆయన ఏమైంది? మేము ఇచ్చే భరోసా దీనికి మేము పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడటం అనేది మా ధ్యేయం, మా పోరాటం, మా విధానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.